హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయోధ్యలో రామ మందిరాన్ని చూస్తుంటే కన్నుల విందుగా ఉంది కదా. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అయోధ్యకు కానుకలు పంపుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య ధామ్ జంక్షన్లో హుబ్లీ కళాకారులచే ఒక ఉడతను ఏర్పాటు చేశారు. అంటే ఉడత భారీ శిల్పం నిర్మించారు. ఆ శిల్పం స్థానికులతో పాటు రామ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయోధ్య రైల్వే స్టేషన్లో ఆర్ట్ వాల్లే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హుబ్లీ ద్వారా మొత్తం 5 కళాఖండాలు రూపొందించబడ్డాయి. ఆర్ట్ వాల్లీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ ఓస్తావాలా మార్గదర్శకత్వంలో మొత్తం 20 మంది సిబ్బంది కేవలం 35 రోజుల్లో కళాకృతిని సిద్ధం చేశారు. అయోధ్య ధామ్ జంక్షన్లో హుబ్లీ కళాకారులచే స్థాపించబడుతున్న ఈ ఉడత పరిమాణంలో 19.5 అడుగుల పొడవు, జంక్షన్ ప్రధాన ద్వారం దగ్గర A3 మార్గంలో క్వార్టన్ స్టీల్లో 2.5 టన్నుల బరువు ఉంటుంది. అదే రైల్వే జంక్షన్లో 40 అడుగుల ఎత్తైన అయోధ్య రామ మందిరం కళాఖండాలు, 8.5 అడుగుల అయోధ్య, 9 అడుగుల ఎత్తైన నామఫలకం, 40 అడుగుల ఎత్తైన సరయూ నది ఘాట్ కళాఖండాలు ఏర్పాటు చేయబడ్డాయి. జ్యువెలర్స్ ఆర్ట్ వర్క్స్ కోసం మెటీరియల్స్ కొనుగోలుతో సహాయం చేసింది. ఆర్ట్ వర్క్ పూర్తి చేసుకున్న టీం ఇప్పుడు హుబ్లీకి తిరిగి వచ్చింది. ఇలాంటి అవకాశం లభించినందుకు గర్వంగా భావిస్తున్నామని, 4 నెలల్లో చేసిన పనిని కేవలం 35 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. శ్రీరాముడికి ఆ ఉడత చేసిన సాయం లాంటిదే తమ సేవ అని భావిస్తున్నట్లుగా ఆర్ట్ వాల్లే కళాకారులు చెప్పారు. రామాయణంలో సీత జాడ తెలిసిన తర్వాత రాముడు లంకకు బయలుదేరుతాడు. సముద్రంపై వానర సైన్యంతో సముద్రం మీద వారధి నిర్మించే బృహత్ కార్యక్రమం మొదలు పెడతాడు శ్రీరాముడు. ఆ సమయంలో సముద్రపు ఒడ్డున నివసించే ఉడత రామకార్య సాధనలో తాను కూడా భాగం కావాలని ఆశపడింది. పిడికిడంతా తాను నీటిలో తడుస్తూ ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేసింది. భక్తిగా ఉడత చేస్తున్న సాయం చూసిన రాముడు ముచ్చటపడి తన చేతుల్లోకి తీసుకున్నాడు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.